చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, ఈ సమ్మర్ టైంలో ఇలా తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని పారదోలి మంచి శక్తినిస్తుంది. అలాగే ఒంటికి చల్లదనాన్ని కూడా చేకూరుస్తుంది. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పలసగా ఉన్నప్పుడే మనము దింపేసుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఇలా చూడండి, ఇలా బౌల్స్లో కానీ లేదా ఇలా గ్లాస్లో కానీ ఇలా పోసి అందించాలండి. మరి లేదు కాస్త చల్లారిన తర్వాత అందిస్తా అనుకుంటే కాస్త చల్లారిన తర్వాత అందించండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు ఒక గంట అలా ఉంచేసి కూల్గా కూడా అందించండి. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం బెల్లంతో పాయసం ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా 10 మినిట్స్లో అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. అలాగే ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా హాఫ్ లీటర్ పాలని ఒక స్టవ్ పై పెట్టి పాలు మరిగించుకోవాలి. మరొక స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి హాఫ్ లీటర్ వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడే మనము ఇలా 3/4 కప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి కాస్త వాటర్ వేసి నానబెట్టుకుందాము. ఇప్పుడు మనకి స్టవ్ పైన వాటర్ మరుగుతుంది కదండి, ఈ మరుగుతున్న వాటర్లోకి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో పాటు దాంట్లోకి వేసేసుకుందాము. మనం ఈ చిన్న సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల కాస్త టేస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి సగ్గు బియ్యం అనేది తొందరగా కూడా ఉడుకుతాయి. ఇప్పుడు మనం సగ్గు బియ్యం వేసేసుకున్నాం కదా, ఇలా మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. అలాగే పక్క స్టవ్ పైన మనకి పాలు కూడా దగ్గరికంట మరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇలాగ కలుపుకుంటూ ఇలాగ మనకి మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ అనేది చూడండి, ఇప్పుడు వచ్చేసి బియ్యం అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికిపోయిన ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా, అలాగే మనకు పక్క స్టవ్ పైన పాలు కూడా మరిగిపోతున్నాయి కదా, ఆ పాలని మనము దగ్గరికంట మరిగిన తర్వాత పక్కకు దింపేసుకోవాలి. అలాగే ఈ సగ్గు బియ్యం కూడా మనకి ఈ సమ్మర్ టైంలో ఇలా బెల్లంతో పాయసం చేసి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఒంట్లో వేడిని పారదోలి మన ఒంటికి మంచి శరీరానికి మంచి చల్లదనాన్ని చలువ చేసే గుణము ఈ సగ్గు బియ్యంలో ఉన్నాయి కాబట్టి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు పాలను దింపేసుకున్నాము. అలాగే సగ్గు బియ్యం కూడా చూడండి ఉడికిపోయిన చూసినగా ఇలా తెల్లగా అవుతాయి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం జావను కూడా ఇలా పక్కగా దింపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని తరిగి తీసుకుందాము అండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు బెల్లాన్ని అయితే తరిగి తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు, ఇక్కడ వచ్చేసి పుచ్చకాయ గింజలు వేసుకున్నానండి. పుచ్చకాయ గింజలు, ఒక 4 బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసి తీసుకుని, ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేతిలోని ఇవన్నీ కూడా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఏగిన వీటిని పక్కన పెట్టేసుకుని ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని స్టవ్ పై పెట్టి బెల్లాన్ని వేసేసుకుని ఇలాగా బెల్లం కరిగేటంత వరకు మనము ఇలాగా సగ్గు బియ్యంతో పాటు బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ బెల్లం కరిగిన తర్వాత మనము పాలను వేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు బెల్లం కూడా కరిగిపోయింది కదా, పాలని సగం పోసుకున్నానండి. అంటే 1/2 లీటర్లోనే సగం అంటే 1/4 లీటర్ పాలు పైన పోసేసానండి. బెల్లంలో కాబట్టి పాలు ఎన్ని పోసినా కూడా ఇరిగిపోయినట్టు అవుతుంది. అందుకని చెప్పి సగం అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేపించి పెట్టుకున్నాం కదా, అన్నీ కూడా ఇందులో వేసేసి ఇలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే మీకు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త పంచదారనైనా వేసుకోవచ్చు, లేదంటే బెల్లాన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా నేను చేసే క్వాలిటీకి 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిగిలిన పాలను కూడా వేసి ఇలాగంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే సగ్గుబియ్యం బెల్లంతో పాయసం అయితే ఇలా చేశాను. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం బెల్లంతో తయారు చేసిన ఈ
రెసిపీనైతే ఇలా దింపేసుకున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, ఈ సమ్మర్ టైంలో ఇలా తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని పారదోలి మంచి శక్తినిస్తుంది. అలాగే ఒంటికి చల్లదనాన్ని కూడా చేకూరుస్తుంది. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పలచగా ఉన్నప్పుడే మనము దింపేసుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుందనమాట. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఇలా చూడండి, ఇలా బౌల్స్‌లో కానీ లేదా ఇలా గ్లాస్‌లో కానీ ఇలా పోసి అందించాలండి. మరి లేదు కాస్త చల్లారిన తర్వాత అందిస్తా అనుకుంటే కాస్త చల్లారిన తర్వాత అందించండి. లేదు ఫ్రిడ్జ్‌లో పెట్టి కొద్దిసేపు ఒక గంట అలా ఉంచేసి కూల్‌గా కూడా అందించండి.